ముందుగా సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెల్లునుగాక. ఆమేన్ ఆమేన్. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సిఆర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలకు, డెలిగేట్ గారికి, శ్రేణి సమాజ్ గారికి, కూడి వచ్చిన మీద కూడా క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు కొంతసేపు దేవుడి వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం వెళ్దాం. స్తోత్రం ప్రభా, యేసయ్య మీకు ఉన్నారు. మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు ఉన్నారు తండ్రి. నీ యొక్క వాక్యం ధ్యానించుగా మంచి జ్ఞానం దయచేయండి. మీ యొక్క వాక్యంలో విలువైన వాటిని నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఏ రకమైన ఆటంకం లేకుండా తండ్రి అధికారులు మొదలుకొని శిరస్సు వరకు మీరే అధికారం వహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్యంలోకి తీసుకెళ్లే ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకుని వాక్యంలోకి వెళ్దాం. ఏంటంటే ఆ విషయాలు అంటే, మనకి ప్రతి వారం కూడా ఒక్కొక్క టైటిల్తో ఆదివారం వస్తూ ఉంటారు. ఈ రోజు ఆదివారం పేరు ఏంటంటే అంటే ఆరోహణం తర్వాత ఆదివారం. అంటే ఆరోహణం అంటే ఏంటంటే అంటే ఒకసారి క్యాలెండర్ గురించి ఒక్క 2-3 నిమిషాలు మాట్లాడి వాక్యంలోకి తీసుకెళ్తాను. లూథరన్ లిటర్జికల్ క్యాలెండర్ ప్రకారం 52 వారాలకి కూడా కొన్ని పేర్లు పెట్టారు. మీరు బాగా గమనిస్తే లాస్ట్ వాక్యం అంటే నేను కింక్వా గేసంలో మాట్లాడాను. కింక్వా గేసం అంటే ఏం చెప్పామండి? ఈస్టర్కు ముందు 50 రోజులు అని చెప్పాం. అదే కింక్వా గేసమ. అంటే ఈరోజు ఆరోహణం. ఆరోహణం అంటే అర్థం ఏంటంటే అంటే ఒకేసారి పైకెక్కడం లేదా పరలోకానికి వెళ్ళడం. ఎప్పుడు పరలోకానికి వెళ్ళడం అంటే ఈస్టర్ తర్వాత వచ్చే 40 రోజులనే బాగా గమనించండి. ఈస్టర్ తర్వాత వచ్చే 40 రోజుల తర్వాత వచ్చే రోజునే ఆరోహణం అన్నారు. అసలు మీరు బాగా గమనించండి. ఏంటంటే ఈస్టర్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు లెక్కడితే 42 రోజులు వస్తుంది. అదేంటండి మరి ఆరోహణం అంటే ఈస్టర్ తర్వాత 40 రోజులు కదా, 42వ రోజు ఎందుకు పెట్టారని చెప్పాలి. అంటే అక్కడ మనం చూస్తాం ఆరోహణం తర్వాత అంటే ఆరోహణం మొన్న వచ్చింది. మొన్న అంటే మొన్న గురువారం. అంటే మనం ఆ యొక్క క్యాలెండర్ ప్రకారం చూస్తే ఈస్టర్ తర్వాత 40 రోజుల తర్వాత వచ్చేదాన్ని ఆరోహణం ఉన్నాము. ఆ ఆరోహణంలో యేసుక్రీస్తు ఏం చేశారంటే ఆయన పరలోకానికి ఎక్కారు. ఈ యొక్క సందర్భాలు మనకు కనపడతా ఉంటాయి. అంటే ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందంటే ఆ రోజు అంటే మొన్న గురువారం వచ్చింది. దాన్ని ఆరోహణం అన్నాం. ఆరోహణం తర్వాత ఆదివారమే ఈ ఆదివారం. వచ్చే ఆదివారాన్ని పెంతెకొస్తు ఆదివారం అన్నాం. ఆ ఆదివారానికి 50వ రోజు అని అర్థం. దేనికి 50వ రోజు అంటే ఈస్టర్ తర్వాత నుండి వచ్చే తర్వాత రోజులనే 50 రోజులు ఫోన్ చేస్తే వచ్చే ఆదివారం వస్తారు. దాని పేరే పెంతెకొస్తు ఆదివారం. ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే అంటే నేను గమనించిన విషయం ఏంటంటే ఇదంతా మనకి ఎందుకు వాక్యం చెప్పచ్చు కదా అన్నట్టు చూడాలనుకున్నాను. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఉంటారు తెలుసుకోవాలనే ఉద్దేశం కలవాళ్ళు ఉంటారేమో అని ఇది చెప్పారు. సరే, ఏదేమైనా కానీ వాక్యంలో తీసుకెళ్తాను. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయలేరు. చెప్పండి, దేవుని ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయలేరు. మూలవాక్యంగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 39వ వచనం. 39వ వచనం. 8వ అధ్యాయము ఉన్నవి అయినను రాబోనైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడపరప నేరవని రూఢిగా నమ్ముతున్నారు. ఆశ్చర్యం. ఇటు చూడండి. అంటే ప్రతి ఒక్క మనిషి కూడా తన జీవితంలో ఎదురయ్యే సమస్యలను బట్టి తన జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు బట్టి ఈ విధంగా ఆలోచిస్తాడు. ఈ ప్రశ్న మ్యాక్సిమం చాలా మందికి వచ్చి ఉంటారు. ఏంటంటే ఆ ప్రశ్న అంటే ఏదైనా క్రిటికల్ అంటే కష్టమైన సందర్భం లేదా కష్ట సమయాలు ఇలా అంటారు. ఏమని? అసలు దేవుడు ఉన్నాడా? ఆయన నా మీద ప్రేమ చూపుతున్నాడా? నేను ఆయన ప్రేమిస్తున్నాను కానీ ఆయన నా మీద ప్రేమ చూపట్లేదు. అందుకే నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి. ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అని ఒక్కొక్కసారి ఆలోచన కలుగుతూ ఉంటాం. అంటే ఒక్కొక్కసారి దేవుడి దగ్గర నుంచి మనం దూరం అవుతూ ఉంటాం. అంటే ఆయన ప్రేమ నుండి మనం దూరం అవుతూ ఉంటాం. ఇలా కూడా అంటాం. ఏమని? ఏంటి, నేను నమ్ముకున్న దేవుణ్ణి నేను ఇలా లేను. ఎలా లేను? కొంతమంది ఇలా ఉన్నారు, గాల్లో దీపాన్ని పెట్టి ఆరాధిస్తూ ఉంటారు. కానీ నేను అలా ఆరాధించను. ఎలా ఆరాధిస్తాను? సజీవుడైన దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. కానీ ఆయన నా మీద ప్రేమ
చూపట్లేదు, నేను ఆయన మీద ప్రేమ చూపిస్తున్నాను. కానీ ఎందుకు దేవుడికి నాకు మధ్య ప్రేమ అనేది దూరం అయ్యింది అని మనం అనుకుంటా ఉంటాం. కానీ ఇదే ఆలోచన ఆ రోజులో అపోస్తలుడైన పౌలుకి వచ్చింది. పౌలు రాశాడు ఏమని? దేవుడికి మనకి ప్రేమ మధ్య ఎవరూ విడగొట్టేవారు లేరు అని. ఆ సందర్భాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో భాగంగానే మనం చదివిన పుస్తకంలో రోమీలు అన్నాం. అంటే రోమీలు అనే ఒక సంఘానికి, ఒక ప్రజలకి ఈయన లెటర్ రాశారు. ఎవరండి? పౌలు గారు. అసలు పౌలు గారు ఎన్ని లెటర్స్ రాశారంటే పత్రికలు, 13 పత్రికలు రాశారు. ఆ 13 పత్రికల్లో 9 పత్రికలు సంఘాలకి రాశాడు. అంటే రోమీలు రాసిన పత్రిక రోమీలు సంఘానికి, ఎఫెసీ సంఘానికి, గలతీయులకి అలా రాశాడు. ఇంకా 4 లెటర్స్ ఉన్నాయి. ఆ 4 పత్రికలకి ఎవరు రాశారంటే ఒక ఇండివిజువల్, ఒక మనిషికి రాశారు. ఆ 4 పత్రికలే తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక, తీతుకి రాసిన పత్రిక, ఫిలోమోనుకి రాసిన పత్రిక. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే అంటే ఒక మనం ఏదైతే నేర్చుకుంటున్నామో, ఏదైతే పుస్తకం చదువుతున్నామో ఆ పుస్తకం యొక్క లేదా ఆ పత్రిక యొక్క రాసిన వ్యక్తి గురించి మనం కనుక తెలుసుకుంటే అప్పుడు మనకు అర్థమైంది ఏమని, ఇది ఎవరికి రాశారు, ఎవరు మనిషికి రాశారా, ఎవరు సంఘానికి రాశారా అర్థమైంది. అంటే ఆ రోజున అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాశాడు. అది ఈ రోజు మన సంఘానికి కూడా ఉపయోగపడుతుంది. అది చదవాలంటే మొదట వచనం రండి. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుడు ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నామని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందెరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారి వారిని ముందుగా నిర్ణయించిన అక్షరం. ఇక్కడ మనం 28వ వచనంలో చదవాలి ఏమని, దేవుని ప్రేమించే వారికి మేలు కలిగితే సమస్తము సమకూడి జరిగినాయట. ఇక్కడ బాగా గమనించండి. ఈ యొక్క విషయం కనుక, ఈ యొక్క వచనం కనుక మనం ఆలోచిస్తే క్రైస్తవ విశ్వాసమైన మనకి ఇది చాలా విలువైన మాట. ఎలా విలువైన మాట అంటే ఎడారిలో నడిచేస్తా ఉన్నారు. ఎడారిలో నడిచేస్తా ఉన్నప్పుడు దాహం వేస్తారు. దాహం వేసినప్పుడు మనం ఏం తాగాలండి? నీరు తాగాలి. నీరు తాగితే అమ్మాయ అంటాం. అదే విధంగా క్రైస్తవ విశ్వాస యొక్క జీవితంలో ఈ యొక్క వచ్చిన అమ్మాయ అనే వాక్యం లాంటిది. ఎలా అలాంటిది అంటే దేవుడు దేవుడు ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున నడిచే వారందరికీ దేవుడు మేలే చేస్తాడట, కీడు చేయడట. మేలు కలుగుడికై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. బాగా గమనించండి. దేవుడిని ప్రేమించే వారికి ప్రేమ అనే మాట ఉన్నాం. ఇది చాలాసార్లు చెప్పాను. ఆ పదాల గురించి అర్థం తెలుసుకుని ముందుకెళ్దాం. ప్రేమ అనే పదం 2 అక్షరాలే. ఆ 2 అక్షరాన్ని కొంతమంది 200 రకాలుగా ఆలోచిస్తారు. ఎలా అంటే ప్రేమ అంటే ఒక అమ్మాయి పేరడం, ప్రేమ అంటే ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఉంటారడం, ప్రేమ అంటే దేవుడు లేదా ఒక విశ్వాసం ఉన్న ప్రేమని, ప్రేమ అంటే తల్లి లేదా తండ్రికి ఉన్న ప్రేమని, ప్రేమ అంటే పిల్లలకి మధ్య తల్లిదండ్రులకు ఉన్న బంధం లేదా ఎమోషన్నే ప్రేమ అన్నారు. అసలు దానికి అర్థం నేను ఎలా చెప్తాను ఏంటంటే అంటే ప్రేమ అంటే ప్రేమించాలి, మా అంటే మర్చిపోకూడదు. కానీ ఈ లోకం పరంగా మనం చూస్తే ప్రేమించాలి, మర్చిపోవాలి. ఇంకా మీరు బాగా గమనించాలంటే ఈ ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమైంది. ఏంటి ఆ ఉదాహరణ అంటే ప్రేమను దోమతో పోల్చారు. తెలుసు కదండి. ప్రేమను అసలు దోమతో ఎందుకు పోల్చారు అంటే బాగా గమనించండి. దోమ ఒక వ్యక్తిని పుట్టినప్పుడు ఎల్లు ఇంకొకరు కొడతారు, అంటే ఎవరిని పుట్టినా మర్చిపోదు. అదే విధంగా ప్రేమ కూడా అంతే. ప్రేమిస్తారు, మర్చిపోతారు. సేమ్ దోమ తిరిగినట్టే మనిషి యొక్క ఎమోషన్ ప్రేమ అనేది కూడా తిరుగుతూ ఉంటుంది. అలా మనిషిని నమ్మకూడదు. కానీ దేవుని అన్ని కనుక ప్రేమ కలిగి ఉంటే ఆ ప్రేమ కలిగి ఉన్న వ్యక్తులకు ఏం జరుగుతుంది? సమస్తమును సమకూర్చి జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అంటే కింద వచ్చిన ఉంది. దేవుడు తన కుమారుడు అంటే మనల్ని తన కుమారుడి యొక్క అంటే మనల్ని తన కుమారుడి యొక్క సారూప్యము బాగా గమనించండి. మనల్ని అంటే ఇక్కడ బాగా గమనించండి. దేవుడు ఏమన్నాడంటే ఎవరైతే దేవుడు
వాళ్ళకి దేవుని కుమారులకు మనకి అధికారం ఇచ్చారు. అంటే మనందరం దేవుని కుమారులు అనుకోండి. మనందరం దేవుని కుమారులు అయితే దేవుడికి ఒక కుమారుడు ఉన్నారు. ఆ కుమారుడి పేరే యేసుక్రీస్తు. అంటే బాగా గమనించండి, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఒక క్రైస్తవ విశ్వాసిని తాను ఆ జీవితంలో మేలు చేయాలి. ఎలా మేలు చేయాలంటే దేవుడిని అక్కడ ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన దేవుడి యొక్క ఇంకొక సంకల్పం ఉంది. ఆ సంకల్పమే యేసుక్రీస్తు యొక్క సారూప్యమందు ఈ యొక్క క్రైస్తవ విశ్వాసాన్ని చేయాలి. అది ఎలా చేయాలంటే అంటే బాగా గమనించండి, యేసుక్రీస్తు సేమ్ మనం ఎలా నడిచామో అంతకన్నా నీట్గా నడిచారు. అంటే యేసుక్రీస్తు మానవ స్వరూపుగా వచ్చారు. ఇప్పుడు చెప్పండి, మనము యేసుక్రీస్తు స్వరూపముగా ఉన్నామా లేదా? ఉన్నాం. ఎందుకు ఉన్నామంటే ఆయన మనిషి రీతిగా ఉన్నాడు, మనము మనిషి రీతిగా ఉన్నాం. ఆయన భోజనం చేశాడు. అంటే దేవుడి యొక్క సంకల్పం ఏంటంటే తన యొక్క కుమారుని సారూప్యము అంటే ఇమేజ్, దేవుడి యొక్క యేసుక్రీస్తు యొక్క ఇమేజ్ లో మనల్ని మార్చాలని ఆయన ఆశపడతా ఉన్నాడు అని పౌలు రాస్తున్నాడు. తర్వాత చదవండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతునిగా తీర్చెను, ఎవరిని నీతిమంతునిగా తీర్చెను వారిని మహిమపరిచిన ఆశ్చర్యం. ఈ యొక్క వచనంలో 4 పదాలు మీ ముందు నుంచి తొందరగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఏంటి ఆ పదాలు అంటే, ఒకటి ముందుగా నిర్ణయించెను అనండి, తర్వాత పిలిచెను అనండి, తర్వాత నీతిమంతులుగా తీర్చెను అనండి, తర్వాత మహిమ పరిచెను అనండి. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఒక ఉదాహరణ రూపంలో మీకు చెప్తే మనకి బాగా అర్థమవుతుంది. ఎలా అంటే బాగా వినండి. దేవుడు తన సంకల్పం ప్రకారమే ప్రతి మనిషిని కూడా తన జీవితంలో నడిపిస్తూ ఉంటాడు. కొంతమంది ఇలా నమ్ముతారు, ఏంటంటే అంటే దాన్ని కర్మ సిద్ధాంతం అంటారు. అంటే నేను పూర్వం చేసిందే ఇప్పుడు అనుభవిస్తున్నాను, అంటే నేను కనుక ఇప్పుడు ఏదైనా పాపం చేస్తే నా పిల్లలు అనుభవిస్తారు అనే కర్మ సిద్ధాంతాన్ని చాలా మంది ఫాలో అవుతారు. కానీ ఇది కర్మ సిద్ధాంతం మీద బేస్ అయింది కాదు బైబిల్. మరి ఎలా బేస్ అయిందంటే దేవుడి యొక్క సంకల్పం చొప్పున నడిచేదే బైబిల్. ఆ దేవుడి యొక్క సంకల్పం చొప్పున నడిచే దాంట్లో 4 పదాలు చూస్తాం. ఒకటి, ముందుగా ఆయన ఏం చేశారంటే నిర్ణయించెను. ఎలా నిర్ణయించెను? కుమారుడితో సారూప్యము గలవారులకు వారిని ముందుగా నిర్ణయించెను. అర్థం. ఇక్కడ ఒక వ్యక్తిని మీ ముందు ఇచ్చారు. ఆయన పేరే దానియేలు. ఒకసారి మనం దానియేలు ఒక ఉదాహరణగా తీసుకుందాం. దానియేలు అనే వ్యక్తి మనం గమనించగానే ఆయన దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. ఎలా నిర్ణయించాడంటే దేవుడు ఆయన యొక్క మనసులోకి వెళ్ళి ఆయనను ఎలా ప్రభావితం చేశాడంటే, వాళ్ళు ఉన్నారు చూసారా, ఎవరు? దానియేలు. ఆ ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు ఏం చేస్తున్నారు? మొక్కుతున్నారు. నువ్వు అలా చేయి, ఆ పెట్టి తిరిగి తినకు, ఎందుకని నాకు అపవిత్రం అయింది, నేను పవిత్ర దేవుడు కాబట్టి నువ్వు కూడా నన్ను పవిత్రంగా ఆరాధించు అని దానియేలుతో చెప్పాడు. అంటే దానియేలును దేవుడు ముందుగానే నిర్ణయించాడు. నిర్ణయించిన తర్వాత ఏం చేశాడు చెప్పండి? పిలిచాడు. ఏమని పిలిచాడు? ఇలాగే పిలిచాడు. దానియేలు నిర్ణయించాడు ఒక వ్యక్తిని. ఆ వ్యక్తిని కనిపించి ఇలా పిలిచాడు. ఏమని? నువ్వు అలా తినకూడదు. ఎందుకు తినకూడదు? వాళ్ళందరూ ఆ విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు, నువ్వు విగ్రహాన్ని ఆరాధించు. ఎందుకని? విగ్రహాన్ని ఉంటాయి కానీ నేను మాట్లాడు, ఏం చేయు, కానీ సజీవమైన నేను వింటాను, చూస్తాను, మాట్లాడతాను. కాబట్టి నువ్వేం చేయాలంటే వాళ్ళు చేసే చేయకు, నువ్వు పవిత్రంగానే ఉండు అని పలికాడు. అందుకే ఇక్కడ 2 మాటలు మాట్లాడాను. ఫస్ట్ ఏంటంటే ముందుగా నిర్ణయించాను, తర్వాత నిలిచాను, తర్వాత ఇంకో పదం ఉంది నీతిమంతునిగా తీర్చాను. బాగా గమనించండి, ఇక్కడ 2 విషయాలు మనకి అయింది. ఒకటి, దేవుడు ఎవరిని ముందుగా దానియేలు నిర్ణయించాడు, తర్వాత ఏం చేశాడు? పిలిచాడు. ఎలా పిలిచాడు చూసాం. తర్వాత నీతిమంతుడిగా తీర్చాడు. అసలు నీతిమంతుడిగా ఎలా తీర్చాడండి అంటే ఆయన బాగా గమనించండి. ఇప్పుడు దానియేలు జీవితంలో ఒక సంఘటన ఎదురైంది. ఏంటంటే ఆయన ప్రార్థన చేసుకున్నట్టు గదిలోకి వచ్చి ఆ పక్కన జనాలను చూసి ఏమన్నారంటే, వీడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, మన యొక్క రూల్స్ అన్ని బ్రేక్ చేశాడు, ఈయన మనం పట్టికలు ఎక్కడ వేయాలి, అగ్నిమంలో పడేయాలి, సింహాసనంలో పడేయాలి అని ఆలోచన చేశాడు. అలా ఆలోచన చేసినప్పుడు అతనికి ఏమైనా అయ్యిందా? ఏమాడు. వాళ్ళందరూ ఏం చేశారు? దానియేలును అలాగే ఇరికించారు. ఇరికించిన దేవుడు ఏం చేశాడు చెప్పండి? నీతిమంతుడిగా తీర్చాడు. అంటే 3. మొదటి, దేవుడు నిర్ణయించాడు, తర్వాత
ఇంకొక విషయం ఉంది. తర్వాత నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమ పరిచెను. తర్వాత దానియేలు నీతిమంతులుగా తీర్చిన తర్వాత ఆయన పెద్ద ఉద్యోగం అయిపోయాడు. ఎక్కడ? ఆ యొక్క ప్రదేశం పెద్ద ఉద్యోగం అయిపోయి దేవుడిని మహిమపరిచాడు. ఆయన కూడా మహిమ పరచబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు యొక్క స్వరూపంలో దేవుడు మనల్ని చేయాలనుకుంటున్నాడు. అలా చేయాలని 4 విధాలుగా చేశాడు. ఒక ఉదాహరణ మనం చూసాం. ఒకటి, ఆయన ముందుగా ఏం చేశాడు? ముందుగా చెప్పండి, ముందుగా ఆయన నిర్ణయించాడు. నిర్ణయించిన తర్వాత పిలిచాడు. పిలిచిన తర్వాత నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చిన తర్వాత మహిమ పరిచాడు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పి మనం ముందుకు తీసుకెళ్తాం. ఇంకొక వ్యక్తిని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. అంటే దేవుడు ఆయన్ని ఏం చేశాడంటే నిర్ణయించాడు. ఈ వ్యక్తికి ఇది సరైనది అని నిర్ణయించాడు. ఆ యొక్క వ్యక్తి పెద్ద దేశంలో ఉన్నాడు. ఆ దేశంలో అతనే రాజు. అతనికే చాలా సంపద ఉంది. ఆ ఊరి పేరే ఊజు, ఆయన పేరే యోగు. ఆయన దేవుడు ఏం చేశాడంటే నిర్ణయించాడు. నిర్ణయించిన తర్వాత పిలిచాడు. ఆయన దేవుడు పిలిచినట్టు యోగుకు తెలియదు. కానీ యోగు దేవుడి యొక్క వాక్యం ద్వారా స్వీకరించి హృదయంలో దేవుడు పిలిచాడు. దేవుడు నేను పవిత్రంగా ఉండాలి, దేవుడు చెప్పిన రీతిగా నేను అనుసరించాలి. ఆయన నీతివంతుడిగా, న్యాయవంతుడిగా, పవిత్రుడిగా ఆయన ఏం చేశాడు? నడుచుకున్నాడు. ఇక్కడ రెండు విషయాలు ఆయన. ఒకటి, దేవుడు నిర్ణయించాడు, దేవుడు పలికాడు, తర్వాత నీతిమంతుడిగా తీర్చాడు. ఎలా నీతిమంతుడిగా తీర్చాడంటే యోగుకి చాలా కష్టం వచ్చింది, భార్య వదిలేసింది, పిల్లలు చచ్చిపోయారు, తన సంపద అన్నీ పోయినాయి. అన్నీ పోయిన దేవుడు అత్యధికంగా ఏం చేశాడంటే నీతిమంతుడిగా, న్యాయవంతుడిగా తీర్చాడు. ఆ తర్వాత తీర్చిన తర్వాత ఏం చేశాడంటే మహిమ పరిచాడు. ఎలా మహిమ పరిచాడంటే అప్పుడు దాకా చూసిన వాళ్ళు ఎలా ఉంటారండి? అదే యోగుడు కదా ఎలా ఉన్నాడో చూసారా? అతను మొత్తం పోగొట్టేసుకున్నాడు. దేవుడు అతనికి అధికంగా ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది? దేవుడు యోగుని మహిమపరిచాడు. యోగు ద్వారా దేవుడు కూడా మహిమ పరచబడ్డాడు. ఇదంతా ఏం జరిగిందని అంటే దేవుడిని ప్రేమించే వాడికి అన్నీ కూడా ఏం జరిగిందంటే మేలు కలుగుడికై సమస్తము సమకూరి జరిగింది. ఇదంతా విన్న తర్వాత మన యొక్క ఆలోచన ఇలా ఉంటుంది. ఏమని? ఇంకేమంటాం చెప్పండి? ఈ మన కష్టాలకు వాళ్ళ కష్టాలకి చాలా తేడా ఉంది. అవునంటారండి? ఇటు చూడండి. ఎలా అంటే ఇప్పుడు బాగా గమనించండి. ఇదంతా విన్న తర్వాత చదవండి ఒకసారి 31వ వచనం. ఇట్లుండగా ఏమన్నాము? దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధం. ఇప్పుడు చెప్పండి, అంత కష్టాలు ఉన్న వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు చూస్తాం. ఇద్దరు వ్యక్తులు ఏం చేశారు? దేవుడు వారి పక్షంగా ఉండి ఏం చేశారంటే వాళ్ళు దేవుడిని ప్రేమించారు. కాబట్టి దేవుడిని ప్రేమించిన వాళ్ళకి వాళ్ళిద్దరు కూడా దేవుడు ఏం చేశాడు? మేలు చేశాడు. ఇదంతా అయిన తర్వాత మనకు ఒక ఆలోచన వస్తుంది. ఇదే సేమ్ ఆలోచన వస్తుంది. అవును కదా? దేవుడు మన జీవితంలో కొన్ని కష్టాలు పడతాడు. ఈ కష్టాలు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకు చాలా చిన్నవే. ఇలాంటి చిన్నప్పుడు మనం ఇలా చెప్పాలి ప్రజలు. ఏమని? ప్రజలు వచ్చి అంటా ఉంటారు కొంతమంది, చాలా కష్టపడుతున్నావు నువ్వు, దేవుడు చాలా భక్తిలో ఉన్నావు, దేవుడు ఉపవాసాలు ఉన్నావు, దేవుడు ప్రార్థన చేస్తున్నావు, ఏంటి కష్టాలు అంటా ఉంటారు. అప్పుడు మనం ఈ మాట అన్నారు. ఏమని? ఇట్లుండగా ఏమన్నా ఇలా అన్నారు, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? నేను అన్నీ పట్టించుకోను, నాకెందుకు, నాకు ఉన్నది ఒక అతను ఉన్నాడు, ఆయన పేరు చెప్తేనే గజగజ అందరూ ఉనికిపోతారు. ఆయనే దేవుడు, ఆయనే యేసు క్రీస్తు. అలా చెప్పాలి. ఎలా చెప్పాలి? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? ఇప్పుడు చెప్పండి, దేవుడు మన పక్షం ఉండగా విరోధి ఎవరైనా ఉంటాడా? ఉండడు. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. ఒక పొట్టి ఆయన ఉన్నారు. పొట్టి ఆయన అంటే పొట్టి కాదు కానీ ఒక వయసులో చిన్న వ్యక్తి ఉన్నాడు. అక్కడ క్యారేజ్ పెట్టుకుని వెళ్తున్నాడు. లేకపోతే ఒక పెద్ద ఆయన ఫిలిస్తీన్లో ఒక అతను వచ్చాడు. వచ్చి నిలబడి 2 రాళ్ళు తీసుకుందాం అన్నాడు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే 5 రాళ్ళు తీసుకున్నాడు చేస్తూ, బ్యాగ్లో వేసాడు. వేసి ఒకటి తీశాడు, ఇలా పెట్టిలా కొట్టాడు, అతను దెబ్బకు పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన పక్షాన అంటే మనకు విరోధి ఎవరు?